వారికోజ్ వెయిన్స్ సీరాలంటారండి. ఇది తగ్గాలంటే ఏం చేయాలి? ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏం లేదండి. మీ కాళ్ళ మీద కొంచెం ఆ వెయిన్స్ రక్తనాళాలు కొంచెం ఉబ్బెట్టినట్టు కనపడతాయండి. ఆటిల్ని వారికోజ్ వెయిన్స్ అంటారండి. అయితే ఈ వారికోజ్ వెయిన్స్ ఎందుకొస్తాయి? కొంతమందికి వయసు పెరిగే కొద్దండి మీ వెయిన్స్ రక్తనాళాలండి ఎలాస్టిసిటీ కోల్పోయండి ఈ వారికోజ్ వెయిన్స్ రావచ్చు. కొంతమందికి వంశపారంపర్యంగా వస్తాయండి. ఆడవాళ్ళలో వారికోజ్ వెయిన్స్ ఎక్కువ ఉంటాయండి హార్మోనల్ చేంజెస్ వలన. మీరు కనుక అధిక బరువు ఉంటే వారికోజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మీరు ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు కూర్చున్నా కూడా వారికోజ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అయితే ఈ వారికోజ్ వెయిన్స్ అండి 100లో 90 మందిని ఏం చేయవండి. చాలా కొద్ది మందికి మాత్రం దానివల్ల కాళ్ళు వాస్తవం, చిన్న పుండ్లు పడడం జరుగుతాయండి. అయితే ఈ వారికోజ్ వెయిన్స్ తగ్గాలంటే ఏం చేయాలి? మీ కాళ్ళు కొంచెం దిండు మీద పెట్టి పడుకోండి. కొంచెం లెగ్స్ ఎలివేట్ చేస్తానండి. మీకేంటంటే ఆ వెయిన్స్ మీద ఆ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందండి. దానివల్ల కొంచెం వారికోజ్ వెయిన్స్ తగ్గుతాయి. రోజు ఎండలో ఒక గంట నడవాలి. మీరు ఫైబర్ ఎక్కువ డైట్ తినాలండి. ఉప్పు తక్కువ తినాలి. మీరు బరువు తగ్గాలి. విచ్ హేజల్ అనే మొక్క ఉంటుందండి. మీకు విచ్ హేజల్ ఆయిల్ దొరుకుతుందండి. మీరు ఆయిల్ ని ఈ వారికోజ్ మీద రాస్తే ఆ వారికోజ్ వెయిన్స్ మీకు తగ్గిపోతాయి. మరింత